రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. గల్ఫ్లో ఉద్రిక్తతలు పెరిగే కొద్దీ, ఇరాన్ మిగతా దేశాల మధ్య యుద్ధం పెరిగే కొద్దీ, దాని వాతావరణం పెరిగే కొద్దీ రెండు ఊహించినటువంటి అత్యంత భయంకరమైనటువంటి పరిణామాలు జరగడం మొదలైంది. ఈ రెండు పరిణామాలు ప్రపంచవ్యాప్త ఆర్థిక వ్యవస్థల్ని కుదిపేస్తుంది, స్టాక్ మార్కెట్స్ని స్తంభింపజేస్తుంది, షేర్ల ధరలు పడిపోయేలా చేస్తుంది, ఆర్థిక వ్యవస్థని మొత్తం కుదేలు చేస్తుంది, చమురు సరుకు రవాణాని ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఎల్ఎన్జీ అండ్ చమురు సరఫరా ప్రపంచవ్యాప్తంగా మొత్తం అనేక దేశాల ఇంధన భద్రతని ప్రశ్నార్థకం చేసేస్తుంది. ఈ రెండు పరిణామాలు అసలు గల్ఫ్లో ఉద్రిక్తత పెరగగానే ఈ రెండు జరుగుతాయని భావించారు. ఇందులో ఒకటి జరుగుతుందని ఖచ్చితంగా భావించారు, రెండవది జరగవచ్చు జరగకపోవచ్చు అనుకున్నారు. కానీ ఈ రెండు పరిణామాలు జరిగాయి. మొట్టమొదటిది ఇరాన్ ఊహించినట్టుగానే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని మూసేసింది. హార్ముజ్ జలసంధిలో ఏ పడవ కనిపించినా, ఏ స్టీమర్ కనిపించినా, ఏ కార్గో షిప్ కనిపించినా దాన్ని పేల్చేస్తామని ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ యొక్క ట్యాంకర్ స్ట్రైక్ ఫోర్స్ ప్రకటించింది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అత్యంత కీలకమైంది, చాలా ఇరుకైనటువంటి జలసంధి. ఇది పర్షియన్ గల్ఫ్ అంటే చమురుని ఉత్పత్తి చేసే కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్ ఇటువంటి దేశాల నుంచి మొదలుపెట్టి ఈ దేశాలన్నిటి నుంచి బయలుదేరేటటువంటి చమురు ఈ పర్షియన్ గల్ఫ్ మీదుగా వచ్చి ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని దాటి అరేబియా సముద్రంలోకి, తద్వారా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశిస్తుంది. కొరియా, చైనా, జపాన్ ఇటువంటి దేశాలు, బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్ ఈ దేశాలన్నిటికీ కూడాను చమురు సరఫరా ఈ దారి గుండానే జరుగుతుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కేవలము 32 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ప్రాంతము. దీనిలో ముఖ్యంగా ఒమాన్ లోపలికి ఒక బాకులాగా పొడుచుకొస్తుంది. పొడుచుకొచ్చిన తర్వాత పైనుంచి ఇరాన్ ఉంటుంది. ఈ ఇరాన్కి సంబంధించినటువంటి కుష్మ్ అనేటటువంటి ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపంలో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ మోహరించి ఉంది. తన సైన్యాన్ని, తన యొక్క యాంటీ ట్యాంకర్ స్ట్రైకింగ్ ఫోర్స్ని మోహరించి ఉంచింది. పర్యవసానంగా ఈ 32 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి జలసంధి నుంచి ఏ రకమైనటువంటి పడవ వెళ్ళడానికి వీల్లేదు. ప్రస్తుతం అనేక పడవలు అటు ఇటు ఆగిపోయి ఉన్నాయి. వాస్తవం ఏంటంటే ఇది వెడల్పు 32 కిలోమీటర్లైనా ఇందులో సీ లేన్స్ అంటే పడవలు ప్రయాణం చేయటానికి, నౌకలు ప్రయాణం చేయటానికి పనికొచ్చేటటువంటి దారి కేవలము 6.4 కిలోమీటర్లు మాత్రమే. మిగతాదంతా లోతు తక్కువగా ఉన్న కారణంగా, విజిబిలిటీ తక్కువగా ఉన్న కారణంగా, ఎదురుగా 15 కిలోమీటర్ల కన్నా ఎక్కువ కనపడకపోయినట్టయితే దాన్ని విజిబిలిటీ తక్కువ కింద మ్యారిటైమ్ పరిభాషలో లెక్కతే వేస్తారు. కాబట్టి 15 కిలోమీటర్స్ దూరం వరకు కనపడనటువంటి ప్లేస్ ఉంది, లేకపోతే లోతు తక్కువగా ఉన్న ప్రాంతాలు ఉంది. కాబట్టి 3.2 కిలోమీటర్స్ నౌకలు రావడానికి, 3.2 కిలోమీటర్స్ వెడల్పైనటువంటి సీలేన్ నౌకలు వెళ్ళడానికి ఉంది. ఈ మిగతా ప్రాంతము నౌకలు రాకపోకలు సాధ్యం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఇరుకైన ప్రాంతం మీద కంట్రోల్ ఇరాన్కు ఉంది. కాబట్టి యుద్ధం గనక ప్రారంభమైతే, మా మీద దాడి జరిగితే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని మూసేస్తామని, రాకపోకల్ని స్తంభింపజేస్తామని ఇరాన్ చెప్పింది. చాలా కీలకమైనటువంటి జలసంధి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 20 మిలియన్ అంటే 2 కోట్ల బ్యారెల్స్ పర్ డే, ప్రతిరోజు 2 కోట్ల బ్యారెళ్ల చమురు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా వెళుతుంది. దాని మొత్తము విలువ $500 బిలియన్. మొత్తం ప్రపంచంలోని ఎల్ఎన్జీ సరఫరాలో 20% ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా వెళ్తుంది. ప్రతిరోజు దాదాపు 3000 నౌకలు, షిప్స్, కంటైనర్స్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని దాటుతాయి. కాబట్టి ఇది ప్రతి నెల, ప్రతిరోజు కాదు, ప్రతి నెల
కాబట్టి ఇంత కీలకమైనటువంటి ఈ జలసంధిని ఇప్పుడు ఇరాన్ మూసేసింది. పైగా ఈ జలసంధి చుట్టుపక్కల 4 మిలిటరీ స్థావరాలు, నౌకాదళ స్థావరాలు ఉన్నాయి ఇరాన్కి. ఒకటి అసలూయాలో ఉంది, ఒకటి బందర్ అబ్బాస్లో ఉంది, ఒకటి చబహార్లో ఉంది, 4వది కొనారక్ అనేటటువంటి ప్లేస్లో ఉంది. ఈ 4 చోట్ల నుంచి కూడా మానిటర్ చేసి ఎలాంటి పడవల్ని రానివ్వకుండా చేయటం జరుగుతోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ప్రభావితమవుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్, చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా వంటి దేశాలు, థాయిలాండ్, మలేషియా, ఈ ఆగ్నేయాసియా దేశాలన్నిటికీ చమురు సరఫరా ప్రభావితమవుతుంది. ఎందుకంటే అన్నీ కూడాను ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, బాబెల్ మాందెబ్ అనేటటువంటి 2 చోక్ పాయింట్స్ గుండానే రావాలి. కాబట్టి ఇది ఒక రకంగా చాలా పెద్ద ప్రమాదము. ఇది ప్రారంభమైంది. రెండవ ప్రమాదము ఊహించని ప్రమాదం. అదేంటంటే ఇరాన్ తన పైన దాడి జరిగిన మరుక్షణము అమెరికాకి మిత్రులుగా ఉన్నటువంటి తోటి ముస్లిం దేశాలపైన దాడి చేసింది. సున్నీ ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేసింది. ముఖ్యంగా ఖతర్ పైన దాడి చేసింది. ఖతర్లో ఉన్నటువంటి రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ ఏదైతే ఉందో, ఈ రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ పైన దాడి చేసింది. మొత్తం బాంబులతోటి దాన్ని తుక్కు చేసేసింది. దీంతో అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి స్టేట్ ఓన్డ్, ప్రభుత్వము నిర్వహించేటటువంటి ఎల్ఎన్జీ కంపెనీ ఒకటి ఉంది, పరిశ్రమ ఉంది, దాని పేరు ఖతర్ ఎనర్జీ లిమిటెడ్. ఈ ఖతర్ ఎనర్జీ ధ్వంసమైపోయింది. దీంతో అక్కడ ఎల్ఎన్జీ ఉత్పాదనను నిలిపివేశారు. ఏ దేశాలకైతే సరఫరా చేయాలో ఆ దేశాలకి కమిట్మెంట్స్ ఉంటాయి, ఆల్రెడీ చేయాలి. ఆ కమిట్మెంట్స్ని మేము నిలుపుకోలేకపోతున్నాము అని చెప్పి దైవిక కారణాల వల్ల, అనూహ్యమైనటువంటి కారణాల వల్ల జరిగినట్టయితే ఈ రకంగా అంతర్జాతీయ సరఫరాదారులు సరఫరా చేయలేని పరిస్థితి వస్తే దాన్ని ఫోర్స్ మజూర్ అంటారు. ఈ ఫోర్స్ మజూర్ పత్రాన్ని జారీ చేసి మేము ప్రస్తుతము ఎవరికి కూడాను చమురు సరఫరా చేసే పరిస్థితి, ఎల్ఎన్జీ సరఫరా చేసే పరిస్థితిలో లేము అని చెప్పారు. మొత్తము ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యేటటువంటి ఎల్ఎన్జీలో, సరఫరా అయ్యే ఎల్ఎన్జీలో 20% ఖతర్ నుంచి వెళ్తుంది. ముఖ్యంగా ఏషియాకి వెళ్ళేటటువంటి ఎల్ఎన్జీలో 82% ఖతర్ నుంచి వస్తుంది. అదేవిధంగా భారత్కు వచ్చేటటువంటి ఎల్ఎన్జీలో 42% ఖతర్ నుంచే వస్తుంది. అందుకనే ఖతర్తో మనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా ఎల్ఎన్జీ గ్యాస్ ప్రైస్ ధరలు బాగా పెరిగిపోయినాయి. యూరప్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, యూరప్ మార్కెట్లో ధర అమాంతంగా 46 to 54% పెరుగుదల. ఏషియన్ మార్కెట్స్లో కూడాను 39% పెరుగుదల. కాబట్టి ఓవరాల్గా ఎల్ఎన్జీ గ్యాస్ సరఫరా ఆగిపోయింది ఖతర్ నుంచి. సో హార్ముజ్ నుంచి రావలసినటువంటి చమురు, ఎల్ఎన్జీ ఆగినాయి. ఇటు అదే సమయంలో ఖతర్లో ప్రొడక్షన్ ఆగిపోయింది. ఖతర్కి సంబంధించినటువంటి ఖతర్ ఎనర్జీలో ఎల్ఎన్జీ ప్రొడక్షన్ ఆగిపోయింది. కాబట్టి ఎల్ఎన్జీ మీద ఆధారపడ్డటువంటి దేశాలు ఇబ్బందులు పాలవుతున్నాయి. అయితే ఈ మొత్తము యుద్ధం ఎక్కువ కాలం కొనసాగినట్టయితే మిగతా దేశాల మీద కూడా ఇరాన్ దాడి గనక చేస్తే దాని ప్రభావము ప్రపంచ చమురు, ఇంధనము, ఎల్ఎన్జీ గ్యాస్కి సంబంధించినటువంటి మార్కెట్ మీద పడుతుంది. మన దేశం మీద ఖచ్చితంగా పడుతుంది. కానీ చమురు పరంగా చూసినట్టయితే, ఫ్యూయల్ పరంగా చూసినట్టయితే, ఇంధనం పరంగా చూస్తే మన దేశము కొంత సేఫ్ జోన్లో ఉంది. కనీసము 5-6 వారాలకు సరిపడా చమురు భారతదేశం దగ్గర నిల్వలు ఉన్నాయి. కాబట్టి ఈ యుద్ధము గనక 3-4 వారాల్లో ఆగిపోయినట్టయితే భారత్ పెద్దగా ప్రభావానికి గురి కాకుండా తప్పించుకుని బయటపడుతుంది. కానీ అంత స్టోరేజ్ లేనటువంటి వాళ్ళు, అంత నిల్వలు లేనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణము ఒడిదుడుకులకి లోనయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి శ్రీలంక. ఇప్పటికే కొద్దిగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు వస్తున్న శ్రీలంకకి ఇది భారీ దెబ్బ అవుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా దీనివల్ల ప్రభావితం అవుతాయి. మనకన్నా చైనాకి సంబంధించినటువంటి చమురు, ఇంధన సరఫరాలు చాలా పెద్ద ఎత్తున ప్రభావితం అవుతాయి. ఎందుకంటే అవి మొత్తము అనేక చోక్ పాయింట్స్ నుంచి పాస్ కావాల్సి ఉంటుంది. ఒకటి బాబెల్ మాండెబ్ నుంచి రావాల్సి ఉంటుంది, లేకపోయినట్టయితే మనం ఇందాక చెప్పుకున్నటువంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి రావాలి. ఆ తర్వాత మళ్ళీ అండమాన్ నికోబార్ దగ్గర 10th డిగ్రీ ఛానల్ని దాటి ఆ తర్వాత
మలక్కా, సుండా, లుంబోక్ ఇండోనేషియాలో ఉన్నటువంటి ఈ 3 ఇరుకైన జలసంధుల్ని దాటిన తర్వాత కానీ అది సౌత్ చైనా సీలోకి ప్రవేశించలేదు. కాబట్టి చైనీస్ ఎల్ఎన్జీ ఇంధన సరఫరాలు చాలా పెద్ద ఎత్తున ప్రభావితమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.